హల్లెలూయా. సరే, బైబిల్ అందులోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు బైబిల్ అందరం తెలుసుకుందాం. తెరవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీ పాపములను ఒకరితోనూ ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనసుపూర్వకము గలదై బహు బలము గలదై ఉండును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి ఇదే విషయాన్ని కొన్ని మాటలు ధ్యానం చేశాం. ఈ ఉదయకాలం మరికొన్ని మాటలు. దేవుని వాక్యము జుంటే తేనె దారుల కంటే బలమైనది. బావిలో నీళ్లు తోడుతూ ఉంటే బావిలో నీళ్ళు అయిపోతాం, కానీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యంలోంచి దేవుడు ఇస్తానే ఉంటాడు. ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత, తిన్న వాళ్ళకి తిన్నంత, చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత. ఇక్కడ మనం చదివిన మాటలు ధ్యానం చేస్తే నీతిమంతుని విజ్ఞాపన. ఎవరిదంటమ్మా? నీతిమంతుని. గమనించాలి. నీతిమంతులు పెదవులు. నీతిమంతుని పెదవులు. ఏ పెదవులు అంట? నీతిమంతుని పెదవుల నుంచి వచ్చేది వేరు, భక్తిహీనుల పెదవుల నుంచి వచ్చేది వేరు. భక్తిహీనుల పెదవుల నుంచి వచ్చేది అది ఎంతో భయంకరమైనది. నీతిమంతుని పెదవుల నుంచి వచ్చే మాటలన్నీ ఎంతో మందికి ఆదరణ కలిగిస్తాయి. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆయన దగ్గరగా ఉంటాడంట. నీతిమంతుని ప్రార్థనకు ఆయన దగ్గరగా ఉంటాడు. ఎలా ఉంటాడంట? నీ ప్రార్థనకి దేవుడు దూరం ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? 145వ కీర్తన 17వ వచనం అనుకుంటా. ఒకసారి చూస్తే 145వ కీర్తన 17వ వచనం 18వ వచనం చూడండి. 145వ కీర్తన వచ్చిన 18వ వచనం. తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. అంటే నిజముగా మొరపెట్టే వాడికి. ఎలా మొరపెట్టే వారికంట? నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అంటే ఇక్కడ నీతిమంతుడుగా నువ్వు మొదట మారాలి. నేనైనా నువ్వైనా మనం ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంట? నీతిమంతుడుగా ఉండాలి. అమ్మ, నీతిమంతుడు ఉండాలంటే ఏం తెలుసా? ఈ మాట చదివినప్పుడు మీకు గుర్తు రావాలి. ఎవరు గుర్తుపోతున్నారు? అమ్మ చెప్పండి. ఎవరు గుర్తురాట్లేదా? దేవుని మందిరానికి ఇద్దరు వచ్చారంట ప్రార్థన చేయడానికి. వాడికంటే వీడు నీతిమంతుడుగా. అంటే గమనించాలి, మనందరం కూడా వస్తాం, మనసులో ఎన్నో పెట్టుకుని వస్తాం, కానీ దేవుడు అంట నేను నీతిమంతుడు తీర్చాలి. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, పక్కనోడు తప్పులు ఎత్త నేను ప్రార్థన రాదు. మనకి రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం పక్కనోడు తప్పులు ఎత్తకపోతే మనకు రోజు గడవదు. నువ్వు నీతిమంతుడువా? నీ ప్రార్థన దేవుడు ఎట్టాడా? అమ్మ, ఒకసారి ఆలోచించాలి. పక్కన గురించి చెప్తే నీకు రోజు గడవదు, పక్కన గురించి చెప్పుకుంటే నీకు పూట గడవదు కదా. నువ్వు నీతిమంతుడు అవుతావా? గమనించాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిలోనంట నీవు చేసే ప్రార్థన నీతిమంతుడు ప్రార్థన. నువ్వు నీతిమంతుడు తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? నువ్వు నీతిమంతుడు తీర్చబడాలి, నీతిమంతులుగా బ్రతకాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మాట ఏమందంటే, పాపం చేసేవాడిని పాపం చేస్తూనే ఉన్నా, నువ్వు నీతిమంతుడిగానే బ్రతుకు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పాపుల మనవి దేవుడు ఆలకించడు, నీతిమంతుడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన సరిహద్దులు దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏం దాటి వెళ్ళిపోవాలి? కొంతమంది ప్రార్థన గుమ్మం దాటుతారు, కొంతమంది ప్రార్థన ఎక్కడ దాటుతారు? తిరిగి తన ఎదలోకి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ వారి ప్రార్థన చేసినప్పుడంట దేవుడు అంట నేను నీతిమంతుడు తీర్చాలి. దేవుడు నిన్ను నీతిమంతుడు తీర్చకపోతే నీ ప్రార్థన మళ్ళీ నీ ఎదలోకి వస్తుంది. అప్పుడు నీ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏముంది? నీ ప్రార్థన నీ గుమ్మం దాటదో, నీ ప్రార్థన నీ సరిహద్దులు దాటదో. నీ ప్రార్థన ఎంత దూరమైన వెళ్ళాలంటే నీ ప్రార్థన నీతిమంతుడి ప్రార్థన ఉండాలి. మరి నీతిమంతుడి ప్రార్థన లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన ఏముంది? పరిసయుడు సుంకరి. ఎవరండి? పరిసయుడు సుంకరి ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సుంకరి మనసు కలిగి ఉంటావా, పరిసయుడు మనసు కలిగి ఉంటావా? నీ మనసును దేవుడు చూస్తాడు. పరిసయుడు మనసు అని తెలుసా? ప్రభు నేను వారానికి ఉపవాసం ఉంటున్నా, 3 చపాతీలు 6 గ్లాసులు పాలు తాగుతావు. అర్థమవుతుందా?
ఏముంటుందంటేమా అమ్మ చెప్పండి, నీ ఉపవాసం పక్కన చెప్పొచ్చు. అసలు నీ ఉపవాసం నీ పక్కన చెప్పొచ్చా? కానీ నువ్వు చెబుతావు అసలు శనివారం ఏమి తినండి, ఉపవాసం ఉంటానండి, కానీ లైట్గా తీసుకుంటావు 6 చపాతీలు. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి అంటే ఉపవాసం ఉండేది కూడా చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చి దేవుడు తెలియదా నువ్వు ఉపవాసం ఉండేది? నువ్వు దేవుడికి అందించేది ప్రభు తెలీదా? ఇంటికి అనిచి చెప్పుకుంటా అమ్మ నేను ఈ రోజా దర్శభాగం వస్తేనమ్మా 3 ఏళ్ళు తీసుకొచ్చి ఇచ్చే సైగారికి 30 మంది చెప్పింది. హల్లెలూయా. అంటే మనం చేసే ప్రార్థన ఒకసారి ఆలోచించాలి. నీతిమంతుని ప్రార్థన వేరు, పరిశీలి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవగలరా? లోకస్వార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిశీలి నిలువబడి, దేవా నేను చోర్లను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఎవరి వల్లేనట? ఇతరుల వల్లే నేను ఉన్నాను అసలు. అంటే వారంట తమకు తామే నీతిమంతులను భావించుకునే వాళ్ళు. అమ్మా నీకు నీవే నీతిమంతుడు అనుకోకూడదు, నీకు నీవే నేను కరెక్ట్ అని అనుకోవద్దు. నీ పరీక్ష పేపర్ మీద దిద్దుకుంటే 100కి 200 మార్కులు వేసుకుంటావు. హల్లెలూయా. నీతిమంతుడు తీర్చాల్సి పక్కనోడు. అమ్మా ఫలానా తల్లి చాలా మంచి అని చెప్పి పక్కన చెప్పాలి. పక్కన ద్వారా నువ్వు సాక్ష్యం పొందాలి. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తి అంతా తామే నీతిమంతుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థనలో కూడా చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇతరుల వలె చోరులు కాదు, ఇతరుల వలె దొంగను కాదు, ఇతరుల వలె నీ గురించి నువ్వు చేసుకోమంటే అమ్మ వదిలేసిన తర్వాత నీ ఇంట్లో నీ ఇంటి పని నువ్వు చేసుకుంటావు, పక్కింటికి వెళ్ళి పని చేసి వస్తావా? వేసమ్మా మీ ఇంట్లో పని చేస్తావు, పక్కన కలిసి పని చేసి వస్తావా? నీ ఇంట్లో చేసుకోవడానికి ఓపుకుంటున్నా, పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పని చేసి వస్తా. ఇవాళ మన ప్రార్థన ఎట్లుందంటే ప్రభు నా ప్రార్థన కాదయ్యా, మా ఇంటి అతమాలు ఉంటాడే వాడు మంచివాడు కాదయ్యా, నీ ప్రార్థన చేసుకోమంటే ఆలస్యం నీకెందుకు? అంటే కొంతమంది ప్రార్థనలో కూడా అసలు వాళ్ళ స్వభావాన్ని వ్యక్తం చేస్తుంటారు. హల్లెలూయా. కనీసం వారి ప్రార్థన కూడా ఎట్లా చేయాలో తెలియదు. ఈ పరిసర ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల వల్లే వాళ్ళలాగా నేను ఉండలేదయ్యా, వీళ్ళలాగా ఉండలేదయ్యా. కొంతమంది అంటారు నేనంటే చక్కగా పరిశుద్ధ కలిగి ఉంటానంటే, నీతిగా ఉంటానంటే, యథార్థంగా ఉంటాను. నువ్వు చెప్పుకోకూడదు. నీ గురించి ఇతరులు చెప్పాలి, నీ గురించి పక్కన చెప్పాలి. కొంతమంది అంటే నేను ప్రార్థన చేయని నిద్రపోనండి, నేను బైబిల్ చదవలేదు అన్నం తినంటే, వాస్తవంగా తినవు మంచిదే. నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు, కానీ నీ గురించి ఇతరులు చెప్పాలి. తమకు తామే నీతిమంతులుగా, తమకు తామే గొప్పవారు అన్నట్టుగా. ఏమంటే మా సంఘం అంటే నుప్పండి అంటారు. నీ సంఘం గురించి నువ్వు చెప్పడం కాదు, నీ సంఘం గురించి అనేక మంది చెప్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన గురించి మనం చెప్పుకోవటం కాదండి, దేవుని స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ సుంకరి వలనైనను ఉండనందుకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈరోజు మన జీవితంలో మన ప్రార్థన దేవుని సరికి వెళ్తుందా? సుంకరి ప్రార్థన చేస్తున్నాడండి. ఆకాశం వైపు కొనెత్తుటకు ధైర్యం చాలా, పక్కనోడు ఎంక చూడలా, ముందోడు ఎంక చూడలా, దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఎదుట తన లోపల ఒప్పుకుంటున్నాడు. అమ్మ మన జీవితాల్లో సుంకరి మనసు, పరిశీలి మనసు అని తెలుసా? సుంకరి మనసు దేవుని వైపు చూస్తూ తనకు తాను సరి చేసుకుంటున్నాడు. తనకు తాను మనమంటే మనం సరి చేసుకోవాలి, పక్కన గురించి వద్దు. మనం సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకుని నడుస్తుంటే నేను చూసి అనేక మంది సరి చేయబడతారు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. మనలోనే సరి చేసుకోము, మనలే సరైన మనసు ఉండదు. మార్పు సరైన మనసు మార్పు మనకే ఉండదు, మనకు ఉండదు. కానీ మనం వెళ్ళి ఎవరు చెప్తాం? మార్పు లేని నువ్వు చెప్తే ఉపయోగం ఉండదండి, మార్పు లేని నేను చెప్తే ఉపయోగం ఉండదండి. నువ్వు మారి నడితే చాలు అనేక మందికి ఎంతమంది వచ్చేస్తారు. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో మాట్లాడిన వ్యక్తిని చూపిస్తారు రండి అని చెప్తే ఆమెలో యేసుని చూశారు, వెంబడించారు. దేవుని స్తోత్రం. మాటలు తక్కువ, ఫలితం ఎక్కువ చూడాలి. కొంతమంది మాటలు ఎక్కువ చూస్తారు, ఫలితం తక్కువ. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ నీతిమంతుని విజ్ఞాపన. ఎవరిదండి? నీతిమంతుని విజ్ఞాపన. అంటే మనమంట ఒక బలమైన ప్రార్థన యోధులుగా మారాలి. దేవుని స్తోత్రం. ఇదివరకు ఇప్పుడంటే ఉత్తరాలు లేవు, పోస్ట్ ఆఫీస్ డబ్బాలు ఇప్పుడు తక్కువ, ఉండేలే కానీ తక్కువ.
ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి. ఇదివరకు పోస్ట్ ఆఫీస్ డబ్బాలు ఉంటాయి. ఆ పోస్ట్ ఆఫీస్ డబ్బాల్లో వీళ్ళు ఏం వేసేవాడు, ఉత్తరం రాసి ఆ ఉత్తరం వేసేవాడు. కొన్ని డబ్బాలు పాడైపోతే పక్కన కొత్త డబ్బాలు పెట్టేవాడు. అమ్మా, పాత డబ్బాలు పాడైపోతే పక్కన కొత్త డబ్బాలు పెడితే కొంతమంది తెలియక ఇది డబ్బాని అది డబ్బాని పాత డబ్బాలు వేసేవాడు. దాంట్లో అయితే ఉత్తరాలు తీసేవాడు కాదు, అది పాతగా. అలే దేంట్లో వేసాడు, దేంట్లో తీసుకెళ్ళాడు పోస్ట్ మ్యాన్ వచ్చి కొత్త డబ్బాల్లో తీసుకెళ్ళి అది పాత పడిపోతే పక్కన పెట్టాడు. ఎవరికో తెలియక దాంట్లో వేసాడు. ఉత్తరం వేసాడు, వెళ్ళలేదా ఇంకా రాలేదా చూస్తున్నాడు. అలే అది ఏ డబ్బా? పాడైపోయిన డబ్బా. అమ్మా, నీ ప్రార్థన, నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ఎలా తెలుసా? నువ్వు పాడైపోతే, నీ నోరు పాడైపోతే నీ ప్రార్థన ఎక్కడ వేసిన ప్రార్థన అక్కడే ఉండదు. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. మన నోరు పాడైపోకూడదు. మన హృదయం చాలా పవిత్రంగా, పరిశుద్ధముగా, దీన మనసు కలిగి, తగ్గించుకొని, విధేయత కలిగి మనం ఉంటే నీ ప్రార్థన అమ్మ అనగానే, అయ్యా అనగానే దేవుడు ఏ నాకు మాట అంటాడు. నీ ప్రార్థన చాలా స్పీడ్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. నీ ప్రార్థన దేవుని చెవులో రింగన మోగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? మన హృదయం పవిత్రంగా ఉండాలి. అందుకని మన దేవుని సన్నిధిలో మొట్టమొదట నీవు నీతిమంతుని జాబితాలో చేర్చబడాలి. ప్రభు చూస్తున్నాడు. సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన చూస్తుంటే మనకి ఎందుకు పెట్టాడంటే అక్కడ సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన, ఇద్దరి ప్రార్థన చూచి దేవుడు అన్నాడు సుంకరి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అమ్మాట చదవండి. అతనికంటే అమ్మ నీ జీవితంలో నీవంట నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మందిరానికి వచ్చావు కదా, నువ్వు ఎట్లా వచ్చావు అట్లా అయితే ప్రయోజనం ఉండదు. నీకు వెనక ముందు ఏం లేకపోయినా పర్వాలా, నీకు స్థానికమైన బలం లేకపోయినా పర్వాలా, ప్రభు సన్నిధికి వచ్చి దేవుని దృష్టిలో ఏం పొందాలి? దేవుని దృష్టిలో ఏం పొందాలి? నీతిమంతుడని పొంది ఎక్కడి నుంచి వెళ్ళాలి. నీతిమంతుడని నీవు పొంది ఎక్కడి నుంచి వెళ్ళాలి. నీతిమంతుడు ఇక్కడి నుంచి వెళ్ళాడనుకోండి, అప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండదు? చిన్న విషయంలో చిన్న ప్రార్థన చేసిన గంటలు చేయాల్సల్లా చిన్న ప్రార్థన చేసిన నీ ప్రార్థన శక్తివంతమైనది ప్రార్థన. ఎందుకు తెలుసా? నీతిమంతుని ప్రార్థన. నువ్వు నీతిమంతులుగా మార్చబడుకోకుండా ఎంత ప్రార్థన చేస్తే సమయం ఉంది. అందుకని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొదట ప్రభువా నేను నీతిమంతులుగా మారాలంటే పరిసయ్యుని మనసు నాలో ఉండకూడదయ్యా. ఏ మనసు అంట? పరిసయ్యుని మనసు ఏం తెలుసా? ఎంతసేపుడికి కుర్చీ వేయాలి, ఎంతసేపుడికి గౌరవం ఇవ్వాలి, ఎంతసేపుడికి ఘనత ఇవ్వాలి, ఎంతసేపుడికి గొప్పలు చెప్పాలి, ఎంతసేపుడికి పొంపు కొట్టాలి. ఏం కొట్టాలమ్మా? అమ్మ చెప్పాలి, పొంపు కొట్టాలి. పొంపు కొట్టేవాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారా? పొంపు కొడితే ఇంట్లో అంతా తీసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత అంటారు, కాసేపు తర్వాత ఏంటి ఎంత ఇచ్చానా అనుకుంటారు పిల్లలు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో అలా పంపు కొట్టేటట్టు ఉండకూడదండి. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాలి. గొప్పలు మనకు అవసరంలా. మనకు గొప్ప ఏంటంటే మనం ఏ పాటి వారు? ఒకప్పుడు మనం కూడా పాపులమే, ఒకప్పుడు మనం కూడా తప్పిపోయిన వారమే. అలాంటి వారికి మనకెందుకంటే గొప్ప? కానీ పరిస్థితి యొక్క మనసు తెలుసా? గొప్ప. వారు ఏ కోరుకుంటే గొప్పగా, వారికి ఎంతసేపుకి గొప్పగా వాళ్ళని పొగుడితేచాలి. సుంకరి మనసు అలాంటిది, నీతిమంతుని మనసు అలాంటిది కాదు. ప్రార్థనకి వెళ్ళావా? నాకు మాట ఇచ్చారా? నాకు ప్రార్థన ఇచ్చారా? లేకపోతే నన్ను గుర్తించారా? నా పేరు పిలిచారా? ఏం అవసరం, నాకేం అవసరం. హల్లెలూయా. కొంతమంది అంటారు అసలు నేను వెళ్తేనండి గడలాడతారంట. ఎవరంట? నువ్వు వచ్చిన విశ్వాసమే, నువ్వు వస్తేనంట గడగడలాడతారా? అంటే నీకేం కావాలి? ఇప్పుడు గొప్పతనం కావాలి నీకు. నీకు ఎక్కడ గొప్పతనం ఉంటే అక్కడికి వెళ్తే అబ్బా అసలు వాళ్ళు ఎంత పలకరిస్తున్నారండి, అబ్బా వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారండి. అంటే నీకేంటిది? నీదే మనసు అమ్మా? ఏ మనసు? పరిసయ్యుని మనసు నీది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు దృష్టిలోనే పడితే చాలు అనుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ ఈ పరిసయ్యుని మనసు అంట డాంబికమైన మనసు అంట. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులుగా తిరిగి వెళ్ళటం మనకు ముఖ్యం. వాళ్ళు నన్ను ప్రేమించారా? నాకు కుర్చీ వేసారా? నాకు గొప్పగా నన్ను హెచ్చించుకున్నారా? అసలు నన్ను ఎంత పలకరించారా? నా చుట్టూతో కూర్చున్నారా? కాదు. కావాల్సింది నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నీతిమంతులుగా తిరిగి వెళ్ళావా? అది కావాలి. హల్లెలూయా. నీతిమంతులు తిరిగి వెళ్ళకోకుండా నీకేం లాభం అండి? దేవుని దృష్టిలో నీతిమంతులు లిస్టులో పడపోతే నీకేం లాభం అండి? హల్లెలూయా.
సరే, ఈ నీతిమంతుడు ఉండే లక్షణాలు 2-3 మీకు చెబుతాను. ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన ఏమైందంట? బలము గలదై. ఏమైందంట? గమనించాలి. నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదంట? బలము గలదై. హల్లెలూయా. అంటే నీతిమంతుడు అంటే ఎలా తెచ్చబడతాడు? నీతిమంతుని విజ్ఞాపన బలముగా ఉంటుందంటే అర్థం ఏంటి? గమనించాలి. బైబిల్ అందులో వచ్చి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో 3వ మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం 3వ మాట ఉంది. దాంట్లో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించుచున్నారు గనక మీకు రాయిచున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి, యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులు మీరు అంటే ఏంటి? బలవంతులు. యవనస్తులారా మీరు బలవంతులు అని రాయబడింది అక్కడ. యవనస్తులు అంటే ఎవరు? 25 సంవత్సరాల వాళ్ళ, 30 సంవత్సరాల వాళ్ళ కాదండి. యవనస్తులు అంటే దేవుని వాక్యమందు నిలిచిన వారు, దేవుని వాక్యంతో పెనవేసుకునే వారు, దేవుని వాక్యంతో వారు సహవాసం చేసేవారు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఇక్కడ కాలేబు అంటాడు, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో 80 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయంట? 85 ఏళ్ళు వయసు వచ్చింది. కానీ ఆయన అంటాడు, ఇప్పటికి నేను బలవంతుణ్ణి అన్నాడు. ఇప్పటికి నేను. మరి మనకుందా బలము అంటే? కాలేబు 85 సంవత్సరాల వయసులో ఏ బలం ఉందంట? చదవండి మరొకసారి. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళు వాడు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలముందో నేటి వరకు నాకంతే బలం ఉంది. హల్లెలూయా. నాకంతే బలం ఉంది. అంటే ఏం బలం? ఎక్కడ తెలిసింది బలం? నీ బలం ఎక్కడ తెలిసింది? మీకు కొంచెం అంతటి కోసం చెబుతున్నా. నీకు ఆత్మీయతలో బలం ఉంటే నీకు ఎక్కడ తెలిసింది? ఒక ఆయన అంటాడు, ఇదివరకంటే 100 కేజీల బత్త ఎవరు లేకపోకుండా లేపేవాడినండి అంటాడు. ఇప్పుడంట యవ్వన ప్రాయంలో ఇప్పుడు 50 కేజీల బత్త 20 కేజీలు వాటర్ టిన్ కట్టదు అయింది. హల్లెలూయా. ఇప్పుడు బలం ఉందా పోయిందా? పోయింది. స్తోత్రం. అంటే బలము లేదనమాట. మరి కాలేబు అంటాడు, మోషే నన్ను పంపిన. ఎక్కడ పంపాడు మోషే? ఆయన్ని మోషే ఎక్కడ పంపాడండి? హల్లెలూయా. కానాను దేశాన్ని వేగు చూస్తున్నామని 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పంపించాడు. 12 మందిని పంపిస్తే 12 మంది గోత్రాల నుంచి ఒక్కొక్కరు వెళ్ళారు. కాలేబు వెళ్ళాడు, యెహోషువ వెళ్ళాడు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళగాలంట అక్కడ అనాకీయ వంశము కనపడిందంట. ఏ వంశం అంట? అనాకీయులు కనపడ్డారు. అక్కడ ఉన్నవారంట బలవంతులుగా ఉన్నారంట. వాళ్ళ దృష్టిలో వీళ్ళంట మిడతల వలె కనపడ్డారంట. ఎలా కనపడ్డారు అంటే వీళ్ళు ఎలా కనిపిస్తారు? వీళ్ళకి వాళ్ళ బలం ఎదుట మేము మిడతల వలె కనపడ్డాం. స్తోత్రం. గట్టి చెప్పగలరా? ఎందుకని కనపడంటే మేము వారితో యుద్ధము చెయ్యలేము, మా బలము చాలదు. నీతిమంతుని విజ్ఞాపన బలము గలదై. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, ఏంటోనండి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ఆ దివ్యాల నుంచి నన్ను దుఃఖేస్తున్నాయి అంటే నీ బలము వారిలోకి పోవాలా, వాళ్ళ బలహీనత నీలోకి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. 10 మంది అంటారు ఎంతకన్నా ఓపిక రావట్లేదండి, కొండలు అయిపోతుంది కానీ ఓపిక. వాస్తవంగా నీతిమంతుని విజ్ఞాపన బలము గలదై. నీ బలము వాడిలోకి వెళ్ళి అక్కడ నీకు విజయం ఇస్తుంది.
అంటే ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన వీరులుగా, ఒక బలవంతులుగా మారాలి. అంటే ఇప్పుడు కాలేబు అంటాడు, మోషే నన్ను పంపించినప్పుడు అనాకీలు అక్కడ ఉన్నప్పుడు కూడా వారు బలవంతులైనప్పుడు కూడా వారికంటే మించిన బలము నాలో ఉంది. దేవుని స్తోత్రం. ఏ బలంతో బయలుదేరాలి? విజ్ఞాపన. అంటే విజ్ఞాపన చెయ్యాలంటే వాక్యం నీలో ఉండాలి. మన దేవుని స్తోత్రం. ఆజ్ఞను పాటించేవాడు కాలేబు. 85 సంవత్సరాలప్పుడు కూడా, నాకు అప్పుడు వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎంత బలం ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యుద్ధాలు చేయటానికి నాకు బలం ఉంది. దేవుని స్తోత్రం. అందుకనే మనసుపూర్వకముగా, అది నిజముగా బలమైన ప్రార్థన మనం చేసేవారు ఉండాలి. శత్రువుతో పోరాడేవాడుగా. దేవుడు నాకు చూపించిన విషయం ఏంటంటే, అనేక మంది కోసం ప్రార్థన చేస్తావు. అనేక మంది కోసం ప్రార్థన చేసేటప్పుడు నువ్వు యథార్థంగా మంచి మనసు కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి ప్రార్థన చేస్తానంటే, ప్రార్థన అంటే యుద్ధమే. ప్రార్థన అంటే యుద్ధమే. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వాళ్ళ దెయ్యాలన్నీ కూడా కదిలించబడతాయి. ఆ ప్రభావం తిరిగి ఎక్కడైతే ప్రార్థిస్తాడో పడతాయి. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసేవాడు బలలేని వాడు అనుకున్నాడు అనుకోండి, బలహీనుడు అయ్యి వచ్చి దొక్కేస్తాయి. వాక్యం బోధిస్తున్నా. ఇప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు మనసు రకరకాల మనస్తత్వంతో వస్తాం. వాక్యం వినగానే, ఆ వాక్యం లోపలికి వెళ్ళగానే ఆ లోపల ఉన్న దెయ్యాలని ఏమవుతాయి? బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఈ పెన్షన్ దగ్గర మామూలుడు కాదు, అసలు ఈ పెన్షన్ ఎవరు చూడాలని ఈ దెయ్యాలని ఎక్కడికి వస్తాయి? ఎవరి మీదకి వస్తాయండి? పాస్టర్ గారి మీదకి వస్తాయి. పాస్టర్ గారి మీద అభిషేకం ఉండటం వల్ల, ఆ అభిషేకం వల్ల వాడిని జయించగలిగే శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని అనేక మంది జీవితాల్లో వాక్యం బోధించినప్పుడు బోధించేది ఒక ఆయనే, కానీ వినేవాళ్ళు 100 మంది అంటారు, వినేది 1000 మంది అంటారు. 1000 మందిలో కూడా దెయ్యాలన్నీ ఒకేసారి బయట వేసిన తర్వాత అవన్నీ ఎవరి మీద వస్తాయి తెలుసా? హల్లెలూయా. ఆ బోధించే ఆ అభిషేకం ఉన్నప్పుడు వస్తాయి. అభిషేకం ఉండటం వల్ల బలవంతులుగా ఉండి వాటి మీద జయం వస్తుంది. దేని మీద జయం? దురాత్మల మీద జయం వస్తుంది, అపవాది మీద జయం వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసినా సరే సేవను పుట్టను కదిలించినట్లు లెక్కే, వాక్యం బోధించిన సేవను పుట్టను కదిలించినట్లు లెక్కే. అవన్నీ కదిలి బయటకు వస్తాయి. హల్లెలూయా. అందుకనే బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. కాలేబు అంటాడు, మోషే నన్ను పంపించినప్పుడు కానాను చూస్తాకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన మాట వాస్తవమే, అక్కడ చూసిన మాట వాస్తవమే. అక్కడ ఉన్నవారు బలవంతులు, వారికంటే బలవంతులు మనం. దేవుని స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారంటే పరిచర్యలో ముందు పరుగులు చెప్తారు, తర్వాత నేను రాలేనులయ్యా, నేను రాలేను అంటే తెలుసా? నువ్వు బలహీనం అయిపోయావు. ఇక నేను రాలేను, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు. మొదట శక్తి లేదు, మొదట బలం లేదు, మొదట హుషారు లేదు, ఇప్పుడు నీరసం అయిపోయింది. దేవుని స్తోత్రం. మనం పని మొదలు పెట్టిన తర్వాత అది ముగించే వరకు, కార్యాలు చూసే వరకు ప్రయాసపడే వారు ఉండాలి. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా అమ్మో వీళ్ళు మిడతల వలె ఉంటారు, వాళ్ళ దృష్టిలో మేము మిడతల వలె ఉంటాం. వీళ్ళు వచ్చి అంటారు, అయ్యో మనము ఆ దేశానికి వెళ్ళలేము, ఆ దేశంలో ఉన్న వారందరూ బలవంతులు, వాళ్ళ దృష్టిలో మనము అయిపోయినట్లకే. వీళ్ళు వచ్చండి చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళా మోషే మీద సనుగుతూ మొదలు పెట్టాడు. కాలేబు యెహోషువ కాలేబు అండి సేవకుడు పక్షాన నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. అమ్మ, ఎవరి పక్షాన నిలబడ్డారు? బలవంతులు ఎవరైనా ఉన్నారంటే వారు సేవకుని పక్షాన నిలబడతారు. బలహీనులు ఎవరైనా ఉన్నారంటే వారు సేవకుని మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అర్థం తెలుసా? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? సేవకుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అర్థం తెలుసా? నువ్వు బలం లేని వ్యక్తివి, నువ్వు ఆత్మీయతలో దిగజారిపోయిన వ్యక్తివి. ఆత్మీయతలో బలవంతులుగా ఉంటే సేవకుడు పక్షాన నిలబడతావు. హల్లెలూయా. యెహోషువ కాలేబు అండి సేవకుడు పక్షాన నిలబడి సేవకుడు పక్షాన ప్రజలను బ్రతిలాడుతున్నాడు. నీ పెద్దరికి కలవడం తెలుసా? అయ్యా విశ్వాసం దగ్గరికి అయ్యా దైవజనులు చక్కటి వాక్యం చెప్తున్నారు, మందిరం రండయ్యా అని చెప్పి సేవకుడు పక్షాన విశ్వాసుని ప్రోత్సహించి మందిరం నడిపించే వ్యక్తి ఆత్మీయత ఉన్న వ్యక్తి. అంతేగాని అసలు మొత్తం వదిలేసేసి నువ్వు ఒక దారి చూసినావు అనుకోండి, దాని అర్థం తెలుసా?
హల్లెలూయా. వాక్యానుసారం మనం బ్రతకాలి, వాక్యానుసారం జీవించాలి. కాలేబు యెహోషువ బలవంతుడు. చదవగలరన్నమాట. ఎక్కడుంది? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. కాగా మోషే అమ్మ అక్కడ కాలేబు యెహోషువలు సేవకుల పక్షం నిలబడ్డ మాట చదవండి. అది కదా వీళ్ళు సంఖ్యాకాండం 13వ అధ్యాయము వాళ్ళ కానాను చూసి వచ్చిన తర్వాత సమాచారం తీసుకొస్తారు. ఎన్నో అధ్యాయం ఎన్ని వచ్చినది? 13:31. ఇంకొద్ది కిందకి వెళ్ళిపోతే మనకంటే బలవంతులు మనము వారి మీదకి భోజాలమనేది వీళ్ళు తీసుకొచ్చిన సమాచారం. తర్వాత సమాజం అంతా కూడా మోషే మీద తిరుగుబాటు చేస్తే మరియు వారు చూచి ఇంకొంచెం కిందకు వచ్చేది. అప్పుడు దేశంలో సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు ఎప్పుడే కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనం చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మెట్టుకు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకూడి అని ప్రజలందరూ మోషే మీద తిరుగుబాటు చేస్తుంటే వీరిద్దరు మాత్రము మోషే మీద తిరుగుబాటు చేయొద్దని సేవకుడు పక్షాన నిలబడి ప్రజలతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. బలవంతులైతే మాట్లాడతారా లేకపోతే బలహీనైతే మాట్లాడతారా? బలవంతులైతేనే, ఆత్మీయులు బలవంతులైతే యెహోషువ కాలేబులు మోషే పక్షాన్ని నిలబడ్డారు. అమ్మ ఈరోజు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నావు? ఎవరి పక్షాన్ని నిలబడుతున్నావు? సేవకుడి పక్షాన్ని నిలబడితే ప్రతిఫలాలు పొందుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు పక్షాన, పరిచర్య పక్షాన నువ్వు నిలబడు, ప్రతిఫలాలు పొందుకుంటావు. హల్లెలూయా. బలం కలిగి ఉండాలి. మనం మొదట ఏం కలిగి ఉండాలి? బలము కలిగి ఉండాలి. దేవుని బలము కలిగి ఉండాలి. యుద్ధం చేయాలి. ఇది ఏం తెలుసా? యుద్ధం. నీతిమంతుని విజ్ఞాపన అంటే ఏం తెలుసా? యుద్ధం చేయటం అన్నమాట. నీతిమంతుని విజ్ఞాపన బలము గలదై. దేవుని స్తోత్రం. అంటే వారు బలవంతులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారిలో వాక్యం ఉంది. నాకు చదివాం కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు అంటే మీలో వాక్యము నిలుచుంది. ఏం నిలుచుంది? ఎవరిలో వాక్యం నిలుస్తుంటుందో వారు బలవంతులు. మిగతా 10 మందిలో వాక్యం లేదు, మిగతా 10 మందిలో ధర్మశాస్త్రం లేదు. అందుకే వారు పిరికి వారైపోయారు. ఏమైపోయారు? పిరికి వారైపోయారు. దేవుని కొరకు నిలబడలేకపోయారు, దేవుని పరిచర్య కొరకు నిలబడిపోయారు. అదిగో ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో వారి సహకారము లేకుండా పోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పరిచర్యలో ఎవరు అవసరం అంటే బలవంతులు అవసరం. ఎవరు అవసరమా? బలవంతులు అంటే ఎవరు? వాక్యమందు నిలిచిన వారు. దేని నిలిచిన వారు? వలసల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. వలసల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వలసల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన
క్రీస్తు వాక్యం, క్రీస్తు వాక్యము మీలో అమ్మా సమృద్ధిగా భోజనం కడుపు నిండా తింటాం. అమ్మా భోజనం కడుపు నిండా తింటాం. అర్థమవుతుందా? భోజనం ఎలా తింటాం? ఇంకా కూర బాగుందంటే 2 ముద్దలు ఖాళీ ఉందని 2 ముద్దలు కూడా వేసేస్తారు. అంటే కడుపు నిండా అమ్మ సమృద్ధిగా తిన్నామమ్మా. దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉందా? దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు నువ్వు బలవంతుడివి. దేవుని స్తోత్రం. క్రీస్తు వాక్యం మీలో ఎలా ఉండాలంట? సమృద్ధిగా. మాకు అన్ని సమృద్ధికి ఇచ్చాడండి దేవుడు. డబ్బా నిండా బియ్యం ఇచ్చాడు, బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, అన్ని సమృద్ధికి ఇచ్చాడు. కానీ నీ జీవితంలో నీ హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉందా? సమృద్ధిగా లేదు. హల్లెలూయా. నువ్వు ఎందుకు బలవంతుడు ఉండలేకపోతున్నావు? ఎందుకు నీతి మంత్రికి మార్చబడలేకపోతున్నావు? ఎందుకు బలమైన వ్యక్తిగా మార్చబడలేకపోతున్నావు అంటే క్రీస్తు వాక్యం అంటే దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉంటుందా? ఏదో అరాకొర. హల్లెలూయా. 4 అధ్యాయాలు చదవంటే 100 రూపాయలు కట్టాలా? ఒక అధ్యాయం చదవాలంటే 100 రూపాయలు కట్టాలంటే 4 అధ్యాయాలు 400 కట్టాలనుకుంటారు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటాడో వింటాడో ఆ వ్యక్తి హృదయంలో ఏముంటది? సమృద్ధిగా ఉన్న వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. బలవంతుడుగా ఉంటాడు, జ్ఞానం కలిగి ఉంటాడు, అనేక మందికి ప్రార్థించేవాడుగా, అనేక మందికి మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఉదయకాలం మన జీవితాల్లో కనుక ఆలోచిస్తే ఏం సమృద్ధిగా ఉండాలి? వాక్యం సమృద్ధిగా. అమ్మ వాక్యం సమృద్ధిగా ఉండి వచ్చే లాభం ఏంటి? నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంది. ఏంటి జరిగే లాభం ఏంటి తెలుసా? కీర్తనలో 119వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ హృదయంలో వాక్యం ఉంటే నీకు కలిగే లాభం ఏంటి తెలుసా? పాపం దగ్గరికి రాదు. పాపం మనిషిని బలహీనం చేస్తుంది. పాపం మనిషిని ఏం చేస్తుంది? ఏమి చెయ్యలేని వాడిగా చేస్తుంది. ఏమంటే సంవత్సరం బలవంతుడే, గాడిద ఎవరు తీసుకొని 1000 మంది తప్పినాడు. ఒక్కడే 300 లంకలు పట్టుకొని తోకలు కట్టేసి నుప్పట్టించినాడు. ఫిలిష్తీయుల సర్దారు తోటలంతా నాశనం చేసినాడు. ఒక్కడికి ఒక బోటి పెట్ట దొరకదు. సంవత్సరానికి ఎన్ని నక్కలు దొరికినాయంట? అమ్మ ఎన్ని నక్కలు దొరికినాయి? 300 నక్కలు దొరికినాయి. నక్క దొరికింది అసలు మనిషికి. ఎంత బలవంతుడో! అంత బలవంతుడైన సంసోన్ ఆజ్ఞని మీరి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి పాపం చేయటం వల్ల పట్టుకొని తీసుకొచ్చి కట్టేస్తే గుండెకి ఇస్తుంటే కళ్ళు బీకేస్తుంటే బలము లేని కమోదుగా అలా నిలబడిపోయాడు. హల్లెలూయా. వాక్యం లేకపోతే మనం బలహీనమైపోతాం. ఆజ్ఞను మేరకూడదు. అంతకుముందు పిలిస్తే సంసోను వస్తున్నాడని తెలిస్తే ఫిలిష్తీయుల సర్దారులో గుండెల్లో సింహ స్వప్నంగా ఉండేవాడు. సర్దారులు గుండెలో దడ పుట్టేది, వారి గుండెలో వణుకు పుట్టేది సంసోను పేరు చెబితేనే. హల్లెలూయా. సంసోను బలవంతుడు. నీ గుండెల్లో వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే శత్రువు అనే సాతాను గుండెల్లో నీ పేరు చెబితేనే దడ పుట్టింది. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో మన హృదయంలో వాక్యం ఉంటాం, బలవంతులుగా ఉంటాం, దేవుని కార్యాలు మన కళ్ళారా చూడగలుగుతాం. వారు అంటారు, ప్రజలారా మీరు భయపడద్దు, మనం వెళ్ళే దేశం అది ఫలించే దేశం, అభివృద్ధి చెందే దేశం, అది మిక్కిలి మంచి దేశం, ఆ దేశాన్ని మనకిస్తాడు, మీరు బాధపడద్దు, భయపడద్దు. వారికంటే బలవంతులు అని ఒక బలమైన వాడు బలపరుస్తాడు. బలహీన ఏం చేస్తాడు? కృంగదీస్తాడు. నువ్వు కృంగదీసే పెట్టుకుంటావా? బలపరిచే వ్యక్తి ఉండవా? అయ్యా సమస్యలు వస్తాయి, మనం ధైర్యంగా ఉండాలి. అయ్యా సమస్యలు వస్తాయి, కుటుంబంలో ఎన్నో బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అయినా సరే మనం ఒక మాట మీద ఉండాలి, కట్టుబడి ఉండాలి అని బలపరిచే మాటలు బలవంతుడు చెబుతాడు. తాను చెడ్డపోతాడు, మన మొత్తం చెడిపోతాడు. అందుకే చెడపోకుండా చెడుది ఉన్నారు. దేవుని స్తోత్రం. వాటి ఉదయం మన జీవితంలో కాలేబు బలవంతుడు. కాలేబు ఎవరండి? బలవంతుడు. అనేక మంది బలపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే బలమైన మాటలు చెబుతావు, ఎక్కడికి వెళ్ళినా ధైర్యమైన మాటలు చెబుతావు, ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారా అనేక మందికి మేలు కలిగినట్లుగానే నువ్వు ప్రవర్తిస్తావు. అట్టి కృపదేవ మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సభలో నీవు నేను మనమందరం కూడా నీతిమంతుడు మనస్ఫూర్తిగా విజ్ఞాపన అది బహుబలము గలదై. అతడు అంత బలవంతుగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? అతని హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంటుంది.
అందుకే కాలేబు యెహోషువ సేవకుడు పక్షాన నిలబడ్డారు వాళ్ళు. తల్లి, నీవు ఈ రోజున ఎవరి పక్షాన నిలబడుతున్నావు? దేవునికి వ్యతిరేక నిలబడుతున్నావా? పరిచర్యకి వ్యతిరేక నిలబడుతున్నావా? సేవకునికి వ్యతిరేక నిలబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. అది నీకు మేలు కాదు, అది నీకు క్షేమం కాదు, అది నీకు సంతోషం కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. వాక్యం విందాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్నగా మోకరించి ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎలా ఉన్నావో, నీ ప్రార్థన ఎలా ఉందో, నీ భక్తి ఎలా ఉందో, నీ ఆత్మీయత ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. చిన్న ప్రార్థన చేయగలవా? పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిని నడిపించారు. అయ్యా, మీకే స్తోత్రాలు దేవా. నిజమే, ఒకవేళ పరిశీలి మనసు నాలో ఉందేమో దయతో నన్ను క్షమించండి ప్రభువా. పరిశీలి మనసు నీ బిడ్డలు విన్న వాక్యం విన్నారయ్యా, అట్టి మనసు వాళ్ళ వద్ద దయతో క్షమించండి అయ్యా. మాకు పేరు వద్దయ్యా, మాకు గొప్పలు వద్దయ్యా, మాకు ఘనతలు వద్దయ్యా ప్రభువా. వీధుల్లో మాకు మంచి పేరు కావాలని ఎప్పుడు కోరుకోకూడదయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకోండి, మేము మిమ్మల్ని హెచ్చించేవారు ఉండాలయ్యా. శంకర వలె మేము ఉండాలయ్యా. శంకర్ లాంటి ప్రాంతం మాకు నేర్పించండి అయ్యా. అప్పుడు మేము బలవంతులు ఉంటాం. కాలేబు యెహోషువ బలవంతులుగా దేవా ప్రజలందరూ ఎదుట సాగిలు పడ్డారయ్యా. వాక్యం ఉన్నవారు బలవంతులు సాగిలు పడతారయ్యా. వారిని బ్రతులాడుతున్నారు. మనం వెళ్ళే దేశం గొప్పది, మనకు ఆ దేశాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఆనందించని చెప్పి ఎంత ధైర్యపరుస్తున్నారు. అట్టి అనుభవంలోకి నన్ను మమ్మల్ని అందరూ నడిపించండి. మా పరిస్థితులు చూసి మేము కృంగిపోకూడదు, మా పరిస్థితులు చూసి మేము బాధపడకూడదు, మా పరిస్థితులు చూసి మేము వేదన పడకూడదు నాయన. దేవా, మీరు మాకు సంతోషాన్ని ఇవ్వగల దేవుడు. విన్న వాక్యం అందరూ నీరు కట్టి పడి తెచ్చండి. బిడ్డలు ప్రయాణం వెళ్తుండగా ఈ వారం అంతా, ఈ నెలంతా కృపాక్షేమ దయచేయండి. ప్రతి గృహంలో యేసయ్య నామములో సమృద్ధి దయచేయండి, సమాధానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వారి పిండి పిసుతో గంప వేసినప్పుడు దీవించబడిన కాక. బిడ్డలైన బియ్యం గుప్పుడు తీసుకొచ్చారు అయ్యా, కానుకలు తీసుకొచ్చారు, దర్శన భాగం తీసుకొచ్చారు. వారందరూ దీవించండి. బైబిల్ అందరిలోనైనా అయ్యా 2వ దినవృత్తాంత గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు అయ్యా, మేము నీ దేవుని మందిరానికి కానుకలు దర్శన భాగాలు తీసుకురావడం వల్ల మా గృహాల్లో ఏది తక్కువ లేకుండా మేము సమృద్ధిగా ఉంటున్నాము అన్నారయ్యా. ప్రతి ఒక్కరు నాయన బిడ్డలు ఎంతో వారు కలిగినట్లు తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చే కానుకలు వారి గృహాల్లో సమృద్ధిస్తుంది. వారు ఇచ్చే దర్శన భాగాలు వారి గృహాల్లో సమృద్ధినిస్తున్నాయి నాయన. ఈరోజు ఇవ్వకే సమృద్ధి లేదేమో గుర్తించి గ్రహించి ముందుకు సాగే కృప నాకు మాకు దయచేయమని ఇచ్చిన కానుక మీ పరిచయ కొరకు వాడుతుండగా అయ్యా, పరిచయకి ఎక్కడ ఎటువంటి కొదువు లేకుండా దేవా మీ నామహిమలు తీర్చండి. మీ దాసుని కుటుంబాన్ని బలపరచండి, మీ దాసుని కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. అలాగే ప్రయాణ వైకుంఠంలోకి వెళ్తుండగా వాహనాన్ని ముద్రేసి భద్రపరచండి. సహకరించిన బిడ్డలు దీవించండి. అక్కడ జరుగుతున్న పరిచయం దీవించండి. ఎలమగుదురు పరిచయం దీవించండి. అన్ని విషయాలు కృప చూపించి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామపేట మనల్ని అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యాన్ని సహవాసం సమాధానం చేర్చి మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ కృపతోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ, ప్రభువు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్.